ఈరోజు మా లంచ్ స్పెషల్ ఆలూ ఫ్రై. ఇలా బంగాళదుంపల్ని ఉల్లిపాయలు తొక్క తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసి హీట్ అయ్యాక తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకొని ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇలా కొంచెం వేగినాక దానిలో కట్ చేసుకున్నటువంటి బంగాళదుంప ముక్కలను వేసుకొని పసుపు ఉప్పు వేసి బాగా కళాయి పెట్టుకోవాలి. కళాయి పెట్టి వాటి మీద మూత పెట్టి మగ్గించుకోవాలి. మూత పెట్టి మగ్గించడం వల్ల ముక్కలన్నీ సమానంగా ఉడికి బాగుంటుంది అన్నమాట. ఇలా కళాయి పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత ముక్క ఉడికిందో లేదో చూసుకొని మనం కాసేపు మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇలా మగ్గిన వాటిని వీటిలో ఉల్లిపాయ కారం వేసుకొని కాసేపు మళ్ళీ మూత పెట్టి మగ్గించుకొని తీసుకుంటే ఎంతో రుచికరమైన పొటాటో ఫ్రై రెడీ. ఈ పొటాటో ఫ్రైలోకి కాంబినేషన్ టమాటా పచ్చిమిరకాయల పచ్చడి ఎలా చేసుకోవాలో చూసుకుందాం. టమాటాలు పచ్చిమిరపకాయలు కడుక్కొని ముక్కలుగా కట్ చేసుకొని ఇలా ప్యాన్లో వేసుకోవాలి. ప్యాన్లో వేసుకున్న వాటిని ఆయిల్ వేసి ఇలా మగ్గించుకోవాలి. మగ్గించుకునేటప్పుడు కొత్తిమీర, చిన్నులపై, జీలకర్ర, కరివేపాకు, ఉప్పు తీసుకొని ఈ మగ్గించుకున్న ముక్కల్ని మనం మిక్సీ వేసుకొని ఇలా టమాటా పచ్చడిని రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న టమాటా పచ్చడిని బంగాళదుంప ఫ్రైని ఇప్పుడు మనం ఈరోజు లంచ్ వేడివేడి అన్నం పెరుగు ఈరోజు మా లంచ్ స్పెషల్. ఇప్పుడు లంచ్ చేయబోతున్నాం. వేడివేడి రైస్, ఆలూ కర్రీ, టమాటో పచ్చడితో ఈరోజు మా లంచ్ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Like, share and subscribe. Thank you.